నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్య ఒక క్వశ్చన్ విన్నానండి నేను. ఏంటంటే 3 బర్నర్స్ స్టవ్ కొనుక్కోవచ్చా? అసలు ఇంట్లో మనం వాడుకోవచ్చా అనేది. అంటే ఏమిటి అంత పెద్ద ప్రశ్న ఏముంది అందులో? అంటే మీకు కుదిరింది కొనుక్కున్నారు. 3 వాడకూడదు, 2 ఉండొచ్చు, లేకుంటే 4 ఉండొచ్చు బర్నర్స్ అనేది. అసలు ఎందుకు 3 ఉండకూడదు? ఉంటే సమస్య ఏంటి? అలా ఏమన్నా మనకి అంటే ఇంతకు ముందు ఏదైనా చెప్పడం జరిగిందా? మన శాస్త్రంలో ఏమన్నా ఉందా? అంటే శాస్త్రంలో వాస్తు శాస్త్రం కానీ మనలో పెద్దవాళ్ళ పద్ధతి ప్రకారం ఏం చెప్తారంటే ఓ ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదు అని. ఈ 3 పొయ్యిలు అంటే పాతకాలపు పద్ధతి ఇది. పైగా ఈ శాస్త్రం ఏనాటిది? పురాతన కాలంలో ఇంట్లో పొయ్యి మంట పెట్టుకుని మట్టి 3 రాళ్ళు పెట్టి మట్టితో నున్నగా అలికి కర్రలు పెట్టి దోపి దాన్ని వెలిగించి దాని మీద గిన్నె పెట్టి వండుకునే రోజులు నాటిది. అప్పట్లో గాడి పొయ్యిలే ఉండేవి. వంట అంటే గొయ్యి తీసి గాడి తీసి అందులో వంట పెట్టి పైన పాత్రలు పెట్టి వండుకునే రోజుల్లో చెప్పబడిన సంగతి. 3 పొయ్యిలు అప్పటికి గ్యాస్ స్టవ్లా బర్నర్లా అవును లేవు కదా. ఇప్పుడు తండ్రి 2 3 4 కుమారులు అందరూ ఓ ఇంట్లో ఉన్నప్పుడు 3 పొయ్యిలు పెట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం 3 పొయ్యిలు విడివిడిగా, అంటే 3 వంటలు అని శాస్త్రం, మామూలు సాధారణ నియమం. 3 పొయ్యిలు అంటే ఏం చేసేవాళ్ళు అంటే జయ, నాకు కూడా తెలుసు పల్లెటూళ్ళలో ఎట్లా చేస్తారు. ఒక పెద్ద పొయ్యి ఒక చిన్న పొయ్యి పక్క పక్కన ఇస్తారు. 3 పొయ్యిలు మట్టితోటి నిర్మించడము అది ఇట్లా ఉండేవి కాదు. పొయ్యి నిర్మాణం ఎంత అవుతుంది? ఆ మాత్రం అయ్యి మంట వచ్చే ప్లేస్ ఇంత అవుతుంది. ఇప్పుడు ఈ మాత్రపు నిర్మాణాలు ఒకదాని పక్కన ఒకటి చేయాలంటే బాగా మన 2 చేతులు బారజాపినంత అవుతుందా? ప్లేస్ కావాలి. ఎక్కడ కూర్చుని ఈ 3 పొయ్యిల మంటని వీళ్ళు హ్యాండిల్ చేసి వంట చేయగలుగుతారు? చెయ్యలేరు. అది ఒకటి. తర్వాత ఒకే ఇంట్లో 3 వంటలు విడివిడిగా, అంటే 3 కుమారులు 2 తండ్రి 3 వేర్వేరు వంటలు చేసుకోవద్దు, కలిసి వండుకోండి అని చెప్పుకోవడం కోసం చెప్పబడింది. పైగా ఇప్పుడు మన బర్నర్లు ఎట్లా వస్తాయి? ఇంత ట్రే, దాని మీద 1 2 3 ఎంత నుంచినా మన చేయి కదిలే దూరంలోనే ఉంటుంది. పాతకాలపు పొయ్యి నిర్మాణం వేరు, ఇప్పుడు పొయ్యిల నిర్మాణం వేరు. పైగా వీటన్నిటికీ ట్యూబ్ ఒకటే, సిలిండర్ ఒకటే. దీనికి వేరువేరు కట్టెలు పెట్టి వేరువేరు బొగ్గులు వేరువేరు కుంపట్ల వ్యవహారం ఏం లేదు కదా. కింద ఒకటి దేనికి కావాలంటే దాన్ని తిప్పుకుంటాం. 3 ఎట్ ఏ టైము అవసరమైతే వాడతావు, లేకపోతే 2 వాడతావు. అసలు ఈ ప్రశ్నే అనవసరము. 4 బర్నర్స్ కనిపిస్తాయి. ఈ 4 బర్నర్స్ ఇట్లా 4 ఉండేవి, వెనక 2 ముందుకు 2 ఉండే విధానం ఉంది. 4 ఇలా పొడుగ్గా ఉండేది ఉంది. మీ ఇంట్లో వంట ఎక్కువ, మీకు సమయం కుదరటం లేదు, ఇంకో పొయ్యి అదనంగా ఇంకొక బర్నర్ ఉంటే వీలుగా ఉంటుంది అనిపించింది, అందుకు కొనుక్కున్నాం. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ పాతకాలపు సిద్ధాంతాన్ని అప్పుడెప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం, 100 సంవత్సరాల క్రితం చెప్పిన సిద్ధాంతాన్ని ఇవాల్టి మన దైనందిన జీవితంలోకి తేవక్కర్లేదు, అడగాల్సిన ప్రశ్న కూడా కాదు. ఇది జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు 4 బర్నర్స్ స్టవ్ ఉంది మన దగ్గర, 3 బర్నర్స్. వెనకాల దానికి చెయ్యంది ఇచ్చేటప్పుడు మధ్యలో చేతులు అంటించుకోకుండా, పెనం అంటుకుపోతుంది, కుక్కర్ అంటేస్తుంటుంది చేతులకి. జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ ఇది వాస్తుశాస్త్ర రీత్యా కాదు, లోకరీతికి చెప్పబడినది అని నా ఉద్దేశం. వాస్తులో కూడా 3 పొయ్యిలు నిర్మించాలంటే పాతకాలపు పొయ్యి విధానం నేను చెప్పే కదా, ఇట్లా లైన్గా నిర్మించాలి. లేదా ఇటు 2 ఇటొకటి విడివిడిగా పెట్టుకుంటే హ్యాండిల్ చేయలేకపోతారు. నీకు ఇప్పుడు స్టవ్ మంట ఎక్కువైంది, టక్కని ఇట్లా తిప్పితే తిరిగిపోతుంది. అదే నువ్వు కట్టెలు పెట్టిన పొయ్యి అనుకుందాం, దీన్ని తీయటం కానీ దాన్ని పెంచటం కానీ తగ్గించడం కానీ కష్టం. పైగా 3 పొయ్యిలు ఒకే చోట పెట్టి 3టిని విసిరితే వచ్చే పొగని వీళ్ళు తట్టుకోవద్దు. ఎంత కష్టం. అది ఒక రీజన్ అయి ఉంటుంది. అదొక రీజన్. దానికి తోడు రమ్మగారు, ఇదివరకు అందరూ కలిసి ఉండేవాళ్ళు. సో విడివిడిగా ఉండకూడదు, గొడవలు పడి ఎవరి వంట వాళ్ళు చేసుకోకూడదు, అంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పబడింది కదండి. అందుకు చెప్పబడింది. ఆ 3 పొయ్యిలు ఉండకూడదు అనే మాటని ఇలా చెప్పేస్తే, ఇప్పుడు పొయ్యిలు అని ఎలా అంటాం? 3 బర్నర్లు. ఇవి 3 బర్నర్స్, 3 బర్నర్స్ స్టవ్ వేరు, 3 పొయ్యి అనగానే బర్నర్ కాదు పొయ్యి అంటే. అది నీకు ఒక స్టవ్ అంత నిర్మాణమే ఉంటుంది దానికి. పైగా ఇదివరకటి రోజుల్లో జ్ఞాపకం చేసుకోండి, ఒక 50 ఏళ్ల క్రితం లేదా 30 ఏళ్ల క్రితం వంట ఇంట్లో ఓ పొయ్యి, చిన్న పెద్ద పొయ్యి చిన్న పొయ్యి ఉంటే, అది కాకుండా కుంపటి ఉండేది అదనంగా. దాంట్లో పాలు కాచుకునేవాళ్ళు, దాలు పెట్టుకునేవాళ్ళు. పాలు పెట్టుకోవడం కోసం వెనకాల పెరట్లో ఓ పొయ్యి వెలిగించి వేడి నీళ్ళు పెట్టుకునేవాళ్ళం. ఎన్నైనాయి మన అమ్మమ్మ గారింట్లోనే. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రశ్న ఎవరెవరి మనసుల్లో ఉందో అందరూ, ప్రతి వాళ్ళకి పెరట్లో వెనకాల దొడ్లో ఖచ్చితంగా ఒక నీళ్ళ పొయ్యి, అక్కడి నుంచి యువతలకు వస్తే నడవాలో ఒక కుంపటి,
పాలకి కానీ చారుకో పప్పుకో పడేసుకోవడం కోసం, లేదా అప్పడాలు కూడా కాల్చుకునేవాళ్ళం, చిలకడ దుంపలు కాల్చుకునేవాళ్ళం కుంపట్లో. ఇవి కాకుండా ఓ పెద్ద పొయ్యి ఓ చిన్న పొయ్యి 4 అవలా. అప్పుడు మీరు అన్నట్లు మట్టి పొయ్యిలో లేకుంటే రాళ్లతో పెట్టుకునేవో ఉండేవి. ఏదో ఒక పొయ్యి ఉండేది. ఇప్పుడు ఇన్ని రకాలు చేసేవాళ్ళం కదా, ఇవన్నీ ఓ చోటే ఉండి మేనేజ్ చేయడం కష్టం. అందుకు చెప్పబడిన మాట. దాన్ని మనం ఇప్పుడు ఈ కనపడిన 3 బర్నర్ల మీదకి మనం 3 బర్నర్లు కొనుక్కున్నాం. మన ఇంటికి ఎవరో ఫ్రెండ్స్ వస్తారు, ఏమండి 3 పొయ్యిలు ఉండకూడదు అంటారు కదండి, ఇదేంటండి ఇలా పెట్టుకున్నారు, మీరు ఇలా కొనుక్కున్నారు అంటే మనకు గుండె పాదాల్లోకి జారిపోతుంది. అమ్మో ఏదో కంపెనీపోతుంది, ఏదో అయిపోతుంది. ఏమీ అయిపోదమ్మా. ఇది ఒక పాతకాలపు మాట. ఈ రోజుల్లో దాన్ని అప్లై చేయొద్దు. 3 పొయ్యిలు ఉన్నది మీకు వెసులుబాటుగా ఉంటుంది, మీ సంసారానికి అవసరం, మీ స్టవ్ గట్టు సపోర్ట్ చేస్తుంది, మీ వంటకి అవసరం, మీకు సమయం కలిసి వస్తుందంటే కొనుక్కోండి, జాగ్రత్తగా వాడుకోండి, చేతులు అవి కాల్చుకోకుండా ఉంచుకోండి అంతే. 4 బర్నర్ స్టవ్లు ఉన్న చోట చాలా కాలుతుంటాయి, ఇక్కడ వాతలు పెడుతుంటాయి. కొంచెం 3 బర్నర్స్లో కొంచెం తక్కువ, కొద్దిగా వెనక్కి ఉంటుంది, అది చిన్నది, పాలు అవి పెడతాం వెనకాల. తాపిగా కాలవలసింది వెనక్కి పెడతాం, తాపిగా కాగాల్సిన వస్తువు ఏదైనా. అందులో అంత చేతులు కాలవు, జాగ్రత్తగా వాడండి అమ్మా. పాత వాళ్ళ మాటలు చాలా మంచి విషయాలే, కానీ అవి ఈ రోజుకి అవసరమా కాదా అనేది ఆలోచించుకుని దాని మీద పనిచేయాలి. అవునండి, మనం ఎప్పుడు పాతవి పద్ధతులు ఫాలో అవ్వమంటాం, కానీ మీరన్నట్లుగా ఈ కాలానికి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి. అదే ఇల్లు అలకూడదు అంటే, ఇల్లు అలకటం అంటే ఇది వరకు అలికేవాళ్ళు, ఇప్పుడు అలుకు ఇల్లు ఏవి మనకి. ఇల్లు అలకటము అంటే గుడ్డ పెట్టి తుడటాన్ని అలకటం అనరు, పేడతో అలికింది, మట్టితో అలికింది అలుకుడు. ఇది అది ఒకటి కాదు కదా, నువ్వు గుడ్డబెట్టి ఎప్పుడైనా తుడుచుకోవచ్చు. అలకటం వేరే వ్యవహారం కదా. ఆ పాత కాలపు మాటల్ని ఇప్పటికీ మనకి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వాడుకోవాలి. ఆ ఉపయోగపడని అప్పటి పరిస్థితుల్ని బట్టి చెప్పిన మాటల్ని ఇప్పుడు ఆలోచించుకోవద్దు. దాని మీద టెన్షన్ ఫీల్ అవ్వకండి. ఎవరైనా ఫ్రెండ్స్ 3 బర్నర్లు కొనుక్కుంటే అయ్యో కొనుక్కోకూడదు లాంటి సలహాలు చెప్పబోకండి. వాళ్ళ వీల్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు, అంతే సంగతులు. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే చే. పీరియడ్స్ టైంలో బీరువాని ముట్టుకోకూడదు, తీయకూడదు అనేసి అంటూ ఉంటారు, మీరు విన్నారా? వినడానికంటే మేము పీరియడ్స్ పాటిస్తాం కదా, పాటించే వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళకి ఇది లేదు. ఇప్పుడు పీరియడ్స్ పాటించకుండా ఇంట్లో తిరిగే వాళ్ళు అంటే అన్ని సాధారణంగా ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఊళ్ళల్లో కూడా ఇది కనపడుతుంది, దేవుడి గుడి వైపుకి వెళ్ళరు, బీరువా తీయరు, పప్పులు ఉప్పులు ఆవకాయలు ఏవకాయలు వాటిని ముట్టుకోకుండా ఉండాలనుకుంటారు. మీ నమ్మకాలమ్మా అవన్నీ. అసలు పీరియడ్స్లో పాటించే వాళ్ళైతే ఏవి ముట్టుకోరు. నువ్వు కొంత పాటించగలుగుతావు, నీ కొంత పాటింపులో ఏమిటి, నీ శ్రద్ధే అదంతా. అంతే. ఇది బయలుపడిపోతాయి, పాడైపోతాయి, అది కాదు పాయింట్. నీకెంత శ్రద్ధ ఉంది అదే పాయింట్. పాటిస్తారు, బీరువా ముట్టుకోరు, ఆవకాయలు గీవకాయలు పెద్ద సీసాల్లో ముట్టుకోరు, తర్వాత పప్పులు ఉప్పుల డబ్బాలు చాలా ఉంటాయి, ప్రత్యేకించి కూర్చునే అవకాశం లేనప్పుడు మనకి కుదిరినంతలో బీరువా కూడా తీయరు. ఎందుకంటే జనరల్ గా లక్ష్మీదేవి అనే దేవుడి సామాన్లు ఉంటాయి, నీ వెండి సామాన్లు ఉంటాయి, బంగారం ఉంటుంది, పట్టుబట్టలు అవి ఉంటాయి, గుళ్ళల్లో కట్టుకెళ్తాం ఆ చీరలు, అలా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ అనుమానంగా ఉంటే కాస్త పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. ఇది వీటిలలో నేను చెప్పిన దాంట్లో ఏవైనా కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటే ఒకసారి పాటించి చూడండి, అంతే. ట్రై చేయటం వల్ల మనకు చెడేదేం లేదు, మనకు చెడిపోయేదేం లేదు. ఎలక్ట్రానిక్ గుడ్స్ అవి బీరువాలో పెట్టకుండా ఇంకొక రేఖ ఏర్పరచుకోండి, వాటి కోసం బాగుంటుంది కదా ప్లాన్. ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని ఒక చోట ఉంటాయి చక్కగా, లాకర్ కీసు గీకర్ కీసు ఉంటే అవన్నిటి కూడా ఒక చిన్న చిన్న చెక్క బాక్సులు లాంటివి ఏమైనా ఏర్పరచుకొని వేరే రేఖల్లో ఇంకో పక్కన గుర్తుగా పెట్టుకోండి, ఎవరాయిగా లేకుండా జ్ఞాపకంగా ఉంటాయి. వస్తువు కరెక్ట్గా దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. దీంట్లో ఇవి పెట్టద్దు అని ఏదో పెద్దల నాటి నుంచి వచ్చిన అలవాట్లు. మంచిది బాగుంటే వీలైతే వాడు చేస్తా, వీలు కాలేదనుకో ఇక చేస్తే తినదు. అన్నిటికీ మనకి ఆడపాడ మధ్యలో కొట్ట ఒకే బీరువా ఉందనుకోండి, అది తప్పిస్తే ఇంకా మన ఇంట్లో ఏం లేదు, అప్పుడు ఇంక తప్పనిసరిగా పెట్టేసుకుంటాం. అంతే. అవకాశం ఉంటే చెయ్యండి, సాగినంత వరకు సాగించుకోవటమే, అంతే కదా. అవకాశం ఉంటే చేసుకోండి, చూడండి దీనివల్ల మనకి ఏదైనా ప్లస్ అయిందా అనేది గమనించారనుకోండి, ఇది ప్లస్ అని మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీరు దాన్ని అలవర్చుకుంటారు, అంతే. ఓకే రమ్మ గారు, ఇంకొక టాపిక్తో కలుద్దాం మళ్ళీ. నమస్తే అండి. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.